హాయ్ అండి. ఈరోజు క్విక్గా అయిపోయే చాక్లెట్ కోకోనట్ బార్స్ అయితే చేసుకుందామండి. దీనికోసం ముందుగా బౌల్ పెట్టుకొని దాంట్లో కోకోనట్ పౌడర్ అయితే వేసుకోవాలండి. 200 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. అందులోనే కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలండి. స్లోగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. పిండి ముద్దలాగా అయ్యే వరకు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం లైట్గా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉంటే ఇలా పిండి ముద్దలా అవుతుందండి. పిండి ముద్దలు అయిన దాన్ని మన నచ్చిన షేప్స్లో అయితే చేసుకోవచ్చు. నచ్చిన షేప్స్లో అయితే చేసుకొని డీప్ ఫ్రీజ్లో అయితే పెట్టుకోవాలండి ఒక 5 మినిట్స్. ఇంత లోపల మనం కింద ఒక పెద్ద బౌల్లో వాటర్ పోసుకొని చిన్న బౌల్లో చాక్లెట్ అయితే వేసుకోవాలండి. నేనైతే డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తీసుకుంటున్నాను. కింద బాయిల్ వేడవుతుంటే పైన చాక్లెట్ అయితే మెల్ట్ అవుతుందండి. ఇలా డబుల్ బాయిలర్ మెథడ్లో అయితే మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ అయిన చాక్లెట్లో మనం కూల్ చేసి పెట్టుకున్న కోకోనట్ పీసెస్ అయితే వేసేసుకోవాలండి. కోకోనట్ మొత్తం వేసుకొని చాక్లెట్ మొత్తం డిప్లు చేసుకొని ప్లేట్లో తీసుకొని డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలండి 5 మినిట్స్. అంతే, మన ఈజీ చాక్లెట్ కోకోనట్ బార్స్ అయితే రెడీ అయిపోయినాయి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.